పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహణ. పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల స్థాయి సమావేశం ఆదివారం రంగంపల్లి తిరుమల హాలులో ఘనంగా నిర్వహించబడింది. మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టి. హరీష్ రావు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. సమావేశంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. భవిష్యత్తు మనదే. నిన్నయాల రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? నేనే గెలుస్తా, 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలించినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏళ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వేయడు కాక వేయడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతుకు. కళ్ళాల పడిగాపులు కాసింది, ఎండకెండిండ్రు, వానకు తడిసిండ్రు. ఇవ్వాలని కూడా ఇంకా 20%, 30% వడ్లు ఇంకా కూడా కళ్ళాల్లోనే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకు రైతు అనే వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి ఓటు వేయాలి అని నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిది రైతు బంధు. ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్లు వేస్తే నేను రైతు బంధు ఇస్తాను కేసీఆర్ చెప్పలే. కానీ రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిండు. కానీ రైతన్నకు మాత్రం రైతు బంధు వేసి చూపిండు. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? ఒకసారి ఏమో మొత్తానికి ఎగబెట్టిండు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఈ తప్ప 2 ఎకరాలకే ఇచ్చిండు. అవునా కాదా? ఆ 2 ఎకరాలకు మొన్న కేసీఆర్ జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. ఒక్కసారి సిద్దిపేటకు వస్తే బిడ్డను రైతు బంధు ఇవ్వకుండా ఎట్లా కాలు పెట్టవురా అని నేనంటే 1 ఎకరం ఇచ్చిండు. మొత్తానికి 2 ఎకరాలకు వచ్చింది. ఏం చెప్పిండు అన్నాడు? సిద్దిపేటలో 45 రోజుల్లో మొత్తం పైసలు ఇస్తా అన్నాడు. 70 రోజులు అయింది పడ్డ ఆ రైతు బంధు. ఇప్పుడు ఈ యాసంగి పంటకు రైతు బంధుకి ఎగనామం పెట్టిండు. రుణమాఫీ నేను ఎంబడబడ్డా. ఏమైనా మొదటి సంతకం పెడతాను, ఇంకెప్పుడు ఇస్తావు రుణమాఫీ అని రోజు ఎంబడబడ్డా. నేను ఈ ఎంబడబడంగానే పార్లమెంట్ ఎన్నికలలో
ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టిండు. మన కరీంనగర్కి వచ్చిండు, వెమ్లాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు. మెదక్కి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. నల్లగొండకు పోయిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. ఖమ్మం పోయిండు, భద్రాచలం రాముల వారి మీద ఒట్టు పెట్టిండు. పోయిన కడల్లా ఒట్లు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుకోండి, మిగతా పైసలు నేను మాఫీ చేస్తా అన్నాడు. అయినాయా? 2 లక్షల లోపున్నోళ్ళయి కాలే, 2 లక్షల మీదున్నోళ్ళయి కాలే. రుణమాఫీ ఏమైందయ్యా అంటే అసెంబ్లీలో గవర్నర్ చేత 35,000 కోట్ల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో చెప్పిండు. బడ్జెట్ స్పీచ్లో చెప్పిండ్రు. ఇచ్చింది ఎంత అంటే 20,000. అంటే దాదాపు సగం మందికి రుణమాఫీ అయింది, సగం మందికి రుణమాఫీ ఎక్కుట్టిండు. 2 లక్షల లోపోళ్ళకు కాలే, 2 లక్షల మీదున్నోళ్లకు కాలే. రుణమాఫీ అట్లే కొట్టిండు. రైతు బంధు ఇప్పుడు 3 పంటలకు ఎక్కొట్టిండు. పోనీ ఎరువులన్నీ ఇచ్చిండా? కేసీఆర్ గారు ఉండగా మండలానికి ఒక గోడౌన్ కట్టిండు. కట్టలే మీ దగ్గర? మీరు సుల్తానాబాద్ పోయినా గోడౌన్ ఉంటుంది, పెద్దపల్లి పోయినా ఉంటుంది, శ్రీరాంపూర్ పోయినా ఉంటుంది, జూలపల్లి పోయినా ఉంటుంది లేదా? మండలానికి, ప్రతి మండలానికి ఆనాడు కేసీఆర్ గారు గోడౌన్ కట్టి ఎరువులు స్టాక్ పెట్టి 10 ఏళ్లల్లా ఎరువులకు ఇబ్బంది లేకుండా చూసింది కేసీఆర్. పాత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లలో ఎరువులు పెట్టి అమ్మింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆటో ఆయనకు చెప్పి 4 బస్తాలు వేసుకురా అంటే ఆటో డ్రైవరు ఇంటికాడ తెచ్చేసిపోయింది. కానీ ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, నాటి రోజులు వచ్చినాయా లేవా? ఎరువు బస్తాలకు లైన్లు, లాఠీ ఛార్జీలు, ఇలా గోసపెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎరువులు ఇచ్చే శాతగాలి. రైతు బీమా కార్యకర్తలు మంచిగా వినాలి. రైతు బీమాకు రామ్ అయింది. ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఎలక్షన్ల ముంగట, దళిత బంధుకు జై భీమ్ అంటారు, రైతు బీమాకు రామ్ అంటారు, జాగ్రత్త అన్నాడు కేసీఆర్. ఇవాళ అదే నిజమైందా? ఇప్పుడు 4 నెలల రాష్ట్రంలో రైతు బీమాకు ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు. 4 నెలల నుంచి రైతు బీమా ఆగిపోయింది. తెలంగాణలో రైతు బీమా బంద్ అయిపోయింది 4 నెలల నుంచి. రాష్ట్రంలో 3,000 మంది రైతులు చనిపోయి ఇవాళ రైతు బీమా రాకుండా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. నాడు కేసీఆర్ ఉంటే రైతు చనిపోయినాక ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక ముందే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం యొక్క అకౌంట్ లో జమ చేసిండు. రేవంత్ వచ్చిండు, రైతు బీమాను బంద్ పెట్టిండు. 4 నెలల నుంచి ఇలా రైతు బీమా రాలేదు. ఏం చేసేది? పోనీ వడ్లన్న ఉండడా? వడ్లు అమ్ముకోవాలంటే సుక్కలు చూసిండు రైతులు. ఇన్ని రోజులు ఎప్పుడన్నా అయిందా? మక్కలు అమ్ముకోవాలంటే సంచులు కొట్టుకొచ్చుకున్నారు రైతులే. చాలా చోట్ల సంచులు దొరకకపోతే రైతులే సంచులు కొట్టుకొచ్చుకొని మక్కలు జోకిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ నుంచి మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు. ఇప్పుడే ఈశ్వరన్న చెప్తుండు, ధర్మపురిలో, వెమ్లాడలో, మెట్పల్లిలో, కొరుట్లలో చాలా చోట్ల మక్కలు అట్లనే ఉన్నాయి, మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు అంటున్నారు. అంటే ఏంది నువ్వు చేసింది? పోనీ కరెంట్ అన్న ముప్పటి లెక్క ఉన్నదా? 24 గంటల పోయి 13 గంటలకో 14 గంటలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఇలా రైతును అన్ని రకాలుగా ఆగం చేసిండు. ఎరువుల్లో ఇబ్బంది, రైతు బంధు 3 పంటలకు ఎక్కొట్టిండు, రుణం మాఫీ సగం మందికి ఎక్కొట్టిండు, రైతు బీమా బందే పెట్టేసిండు, వడ్లు కొనమంటే సుక్కలు చూపిండు. ఇంకా రైతు ఓటేస్తాడా? ఇంకా ఇది జాలదట. ఇప్పుడు రైతు డిస్కామ్ దేపోతా ఉన్నాడు. రైతు డిస్కామ్ బాగా వినాలి రైతులు. ఏంటిది రైతు డిస్కామ్? ఇప్పుడు ఇప్పటిదాకా మనకి ఎన్పిడిసిఎల్, పెద్దపల్లి దేని కింద ఉంటుంది? ఎన్పిడిసిఎల్ కింద మనం ఉంటాం. మనం బాయికాడ ఇల్లు కట్టుకుంటే ఇంటికి కనెక్షన్ కావాలన్నా ఎన్పిడిసిఎల్ ఇచ్చిండు, బాయికి కావాలన్నా ఎన్పిడిసిఎల్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఫ్రీ కరెంట్ వాళ్ళు రైతులు కావచ్చు, మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు, దవాఖాన్లు, ఇవన్నీ దానికి ఒక రైతు డిస్కామ్ అని పెడుతున్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్కు రేపు పైసలు కట్టోళ్ళు ఉండరు. మరి పైసలు కట్టోళ్ళు లేకపోతే కరెంట్ ఎడగొనాలి? కరెంట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏమంటుండు? రైతు డిస్కామ్కు జీవో నంబర్ 8 అని ఒక జీవో ఇచ్చిండు రేవంత్ రెడ్డి.
బాగా వినండి. ఇది అమల్లోకి వస్తే అసలు కాంగ్రెస్ వాడు రేపు ఊళ్ళకు రాడిగా. ఇప్పుడు మొన్ననే ఈఆర్సీ ముందు వాదనలు అయిపోయినాయి. ఈఆర్సీ ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ జీవో నంబర్ 8 ఏమంటదంటే సోలార్ పవర్ రైతు డిస్కామ్కి ఏ కరెంట్ ఇస్తాడంటే అంటే రేవంత్ రెడ్డి రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అని జీవో ఇచ్చాడు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ పవర్, విండ్ పవర్. మన దగ్గర గాలితోని కరెంట్ తయారయ్యేది పెద్దగా లేదు తెలంగాణలో. ఇక ఉన్నది సోలార్ పవర్. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టి ఇంకా శురు అవుతుంది, సాయంత్రం ఎండ బంద్ కాగానే బంద్ అవుతుంది. అంటే పొద్దుగాల 7-8 గంటలకు బాయికాడ మోటార్ వెలుగుతుంది, వస్తుంది కరెంటు. సాయంత్రం 5 కాగానే బాయికాడ కరెంటు పోతుంది. అంటే రేపు రైతు డిస్కామ్ అమల్లోకి రాగానే బాయికాడ మీ వ్యవసాయానికి వచ్చే కరెంటు కేవలం 7-8 గంటలు మాత్రమే ఉండబోతా ఉంది. 7-8 గంటలే ఉంటుంది బాయికాడ. అంటే రేవంత్ రెడ్డి నాడు కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఈ రైతు డిస్కామ్ తో ఉరివేయబోతా ఉన్నాడు. రేపు రైతులకు కరెంటు రాదు, రేపు 7-8 గంటల కరెంటే వస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు రైతు బిడ్డ అంటావు. రైతులు ఏం పాపం చేసిండ్రు? ఉన్న కరెంటు ఊడగొట్టివి, రైతు బంధు ఎగగొట్టివి, రైతు బీమా బంధు పెడితివి, ఎరువులు సరఫరా చేయకపోతివి, వడ్లు కొనకపోతివి. ఏందన్న ఒక్కటన్నా మంచి పని చేసినాడే? రైతు సోదరులు ఆలోచించాలి. ఆనాడు కేసీఆర్ ఉంటే ఇదే పెద్దపల్లిలో, సుల్తానాబాద్లో, మీ జూలపల్లిలో, శ్రీరాంపూర్లో ఎకరం 50 లక్షలు 60 లక్షలు ఉండే. ఇవాళ ఎంతైంది భూముల విలువ? సగం అయిందా లేదా? కేసీఆర్ రైతు విలువ పెంచిండు, రైతు చేతిలోని భూమి విలువ పెంచిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక రైతు గౌరవం తగ్గింది, రైతు చేతిలోని భూమి విలువ కూడా తగ్గి ముఖం పట్టింది. ఏమనంటే ధరలు పెంచుడే. పెంచంది ఏమని ఉన్నదా రేవంత్ రెడ్డి? మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద 5,000 ట్యాక్స్ వేసి, ఇక రేపటి నుంచి ఎల్లుండి నుంచి సీసాలకు కూడా వేస్తారట. నిన్ననే భూముల ధరలు పెంచిండు. ఎవరైనా పేదవాడు బిడ్డ పెళ్లికో, పిల్లల చదువుకో, దావకానకో భూమి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచితివి, మందు బాబులకు ధరలు పెంచబడితివి, ఆర్టీఏ ట్యాక్సులు పెంచితివి, ఇచ్చేది మాత్రం ఎగబెట్టివి. ఇచ్చే రైతు బంధు ఎగబెట్టిండు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టిండు, తులం బంగారం ఎగ్గొట్టిండు, ఇచ్చే పథకాలు బంద్ పెట్టిండు, ధరలు మాత్రం పెంచిండు. ఇంకా కాంగ్రెస్ కోటేస్తారు ఎవడన్నా? అసలు రైతు లోటేయకుండా మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుందా? అందుకే అంటున్నా నేను, తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచేది లేనే లేదు. నిన్న ఒక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి, హిట్లర్ కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ను చూసి హైడ్రా పెట్టినా అంటూ. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే, అరే వీడు హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా? ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే, అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్య అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటు, నేనే హిట్లర్ను అంటుండు, నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పెట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్ కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకు వస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతి పట్టది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలా అందుకే గుర్తుపెట్టుకోండి, మనకేం బాధ లేదు, మొట్టమొదలే అన్న భవిష్యత్తు మనదే అన్న. ఇలా హిట్లర్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. జర్మనీ దేశం ఈ రోజు కూడా జర్మనీ దేశం ప్రజలకు క్షమాపణ చెప్తుంది. హిట్లర్ చేసిన దురాగతాలకు, హిట్లర్ యొక్క తప్పులకు ఈ రోజు కూడా జర్మనీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూనే ఉంటుంది.
రేపు ఈ రేవంత్ రెడ్డి పాపాలకు, రేవంత్ రెడ్డి అవినీతి వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతికి, ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాల్సి ఉంటుంది. రేవంత్ కు ఇలా ఆలోచించాలి. అసలైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా మిగిలి ఉంటే, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే, రేవంత్ పుణ్యమాని మీ జీవితం అంతా మా రేవంత్ చేసిన తప్పులకు, మా రేవంత్ హైడ్రాకు, మా రేవంత్ అరాచకాలకు, కబ్జాలకు మీరు కూడా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్తూనే ఉండాల్సి వస్తుంది. ఇక రేపు అది తప్పదలకి అయిపోయింది కాంగ్రెస్ పని. అందుకే మీరు కార్యకర్తలు నేను కోరేది ఒకటి, కష్టం అవుతుంది. ఇక్కడ ఒక బబ్లు ఉన్నాడు కదా, ఇప్పుడు ఒకడు తెలుసా బబ్లు నిక్ నేమ్. ఇక్కడ ఒక పోలీస్ అధికారి బబ్లు అంటారట. ఆయన బబ్లు సంగతి చెప్తాం కానీ ఆ బబ్లు ఎవరన్నా మా కార్యకర్తలు ఉన్న విషయాన్ని వాటిలో కొట్టలేడనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మా కార్యకర్తల్ని దెబ్బలు కొడుతుండట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిండని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాం. మర్యాద ఉంటే మర్యాద మీరు కాపాడతాడా? నీ ఎమ్మెల్యే కాపాడతాడా ఈ రేవంత్ రెడ్డి నిన్ను? రేపు రేవంత్ రెడ్డి ఉంటాడా? ఆలోచించుకోవాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళీ కేసీఆర్ రావాలంటూ, ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అయినా పక్కకి తీసుకుపోయి అడుగు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయింది, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లులు లేవు, స్టేషన్ అలవెన్స్ లేదు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టింది. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్ కి పడతాయి. రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి, తప్పకుండా భవిష్యత్తు మనది. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకే మనకంటే మంచిగా అర్థమైంది. ఇంత అవుతుంది కదా, ఒక్క మంత్రి అయినా తిరుగుతుండా? ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారా? మా మెదక్ జిల్లాలో అయితే ఒక్క మంత్రి రాలేయాలి. ఎందుకంటే వస్తే రైతులు తిరగబడేటట్టున్నారు, రైతులు ఎగబడేటట్టున్నారు. ఆ ట్యాంకులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వానకాలంకు యూరియా స్టాక్ లేదు. కేసీఆర్ ఉండగా 3 నెలల ముందు తెచ్చి పెట్టుండే యూరియా. ఇప్పుడు మళ్ళా వానకాలంలో మళ్ళా యూరియాల కోసం లైన్లు కట్టాలి మళ్ళీ మనం. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే చిన్న చూపు ఉన్నది. అందువల్ల మిత్రులారా, రైతులతోని ఎవడు పెట్టుకున్నా ముంగట పడడు. వెనకటో సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రైతుల ఉసురు తాకక తప్పదు, ఆయన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కార్యకర్తలు, మా నాయకులు మంచిగా పనిచేయండి. కొంచెం కొంతమంది అటు ఇటు అయింది, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు. కష్టకాలంలో మనకు ఉన్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు, ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనం చెప్తారు. కార్యక్రమాలు మరి కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈ దిక్కుమాలినటువంటి అడ్డమైనటువంటి చర్యలతోని మరి కలెక్టర్ గారి సహకారంతో ఇవాళ ఏ పని చేసినా కూడా ఈ నియోజకవర్గంలో దోపిడీ, దుర్మార్గం, అట్లాగే అక్రమమైనటువంటి విధానాలే తప్ప ఏ ఒక్కటి సక్రమంగా లేదు, ఏ ఒక్కటి సక్రమంగా లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి. 2.5 సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్త ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఒక మామూలుగా ఒక ఉత్సాహంతో స్టేటస్ పెట్టినటువంటి ఒక యువకుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు మనం ఇలా గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మొన్నటికి మొన్న మరి రైతులు
బరగాల కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి 2 నెలలుగా మనం నిరీక్షిస్తూ ఇబ్బందులు పడిన విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ వరి ధాన్యం విషయంలో ఇవాళ అసలే ఏమాత్రం అధిక తూకం వేయము, మరి తరుగు లేదని చెప్పి ఇవాళ దాదాపుగా ఒక క్వింటాల్కు 5 నుంచి 6 కిలోలు 7 కిలోల వరకు కూడా తరలిస్తుంది విధానం మనకు కనపడుతుంది. మరి తూకంలోనే తేడా, అట్లాగే తూకం వేసి మిల్లులకు పంపించిన తర్వాత ట్రక్ షీట్ లో మార్పులు చేసి మరి దాదాపుగా ట్రక్ షీట్ లో 5 నుంచి 6 కిలోలు 7 కిలోల వరకు కూడా మార్పు చేసే సందర్భం మనం చూస్తా ఉన్నాం. అదేమని అడిగినటువంటి వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వారిని చీదరిస్తూ మరి సంకరాకం అంటూ అవసరమైతే ఈ సంగతి చూస్తామని బెదిరిస్తూ ఈ విధంగా మరి అరాచకమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇది అట్లాగే మట్టి విషయంలో మరి దానికి అనుమతులు లేవు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ చెరువులు గండ్లు పెట్టి చెరువు మట్టి తోడేస్తూ దానికో నియంత్రణ లేకుండా, దానికో విధి విధానాలు లేకుండా ఇవాళ మట్టి తోడేయడం జరుగుతూ ఉంది. ఇవాళ వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారి పాలనలో మరి పెద్దలు హరీశ్రావు గారి నాయకత్వంలో ఆ రోజు మిషన్ కాకతీయ విధానం ద్వారా చెరువులు పూడిక తీసి ఆ చెరువు మట్టిని పొలాల్లో పోసుకోమని చెప్పినాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, పూర్తిగా కమర్షియల్ చేసి మరి కేవలం భక్తులకే అమ్మేశ్వరుడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా గతంలో క్యూబిక్ మీటర్కు లెక్క పెట్టి క్యూబిక్ మీటర్ ఎంత, ఎన్ని క్యూబిక్ మీటర్లతో నిర్ధారణ చేసి ఇరిగేషన్ శాఖ చూపించేవారు. కానీ వాళ్ళ టిప్పర్ లెక్కన, ఆ టిప్పర్ చిన్నదా పెద్ద తారతమ్యం లేకుండా టిప్పర్ లెక్కన డబ్బులు కట్టించుకొని ఇవాళ ఇష్టమైన రీతిలో 40-50 టన్నుల టిప్పర్లని వాళ్ళ చెరువులో ప్రవేశపెట్టి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇదే కాదు, ఏమని అడిగినటువంటి రోడ్డు మీద నిలబడి ఏం జరిగిందో చూద్దామన్నటువంటి ప్రజల్ని లాఠీ చార్జ్ చేసి లాఠీలతో దెబ్బలు కొట్టినటువంటి పోలీస్ వ్యవస్థ మనది. ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ మరి రాజకీయమైనటువంటి ఆలోచనతో వారి అడుగులకు మడుగులొత్తూ ఇవాళ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థ ఇవాళ మనం చూస్తా ఉన్నాం. కనీసం ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే కూడా నాయకుని అనుమతి ఉంటేనే బుక్ చేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి మనకు, దీని నుండి మనం బయటికి రావాలా, మన శ్రేణులందరూ కూడా గొంతు విప్పాలి, మనం జరుగుతున్నట్టు అరాచకాన్ని, అన్యాయాన్ని ఎదిరించాలి, మనం దీన్ని ఎండగట్టాలి. మరి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మన కేసీఆర్ గారి పాలన తెచ్చుకోవడానికి మనం అందరం కూడా ఇవాళ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం చూస్తూ పోతే ఇది మనల్ని ఆమంతం మనం మింగేసే పరిస్థితిలో ఉంది ఈ వ్యవస్థ. దీన్ని తప్పకుండా మనం అడ్డుపడాలి, దీని నుంచి బయటకు రావాలి, ఇటువంటి వారికి గుణపాఠం చెప్పాలి. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరున్నటువంటి గ్రామాల్లో, మీరున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా గొంతు విప్పాలి, ప్రతి ఒక్కరిని మరి ఉత్సాహపరచాలి, ప్రతి ఒక్కరి విషయాలు తెలియజేయాలి. రాబోయేటువంటి రోజుల్లో, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చుకోవడానికి మనవంతుగా మనం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ